నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవలి. ఇవాళ ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ పరిచయం చేయబోతున్నానండి. అది మన క్యారెట్ ఫ్రైడ్ రైస్. ఇది చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువగా టైం లేదనుకున్నప్పుడు దీన్ని క్విక్గా ఒక 10 minutesలో ప్రిపేర్ చేసేసుకొని తినేసేయచ్చు. లేదా పిల్లలకి కూడా లంచ్ బాక్స్ లాగా కూడా కట్టేసి ఇచ్చేయచ్చు. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది అంత కమ్మగా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ క్యారెట్స్ కూడా చాలా న్యూట్రిషియస్ ఫుడ్ కదా, సో పిల్లలకి కూడా చాలా మంచిది హెల్త్కి. సో దీన్ని ఇలా లంచ్ బాక్స్లో కూడా కట్టేసి ఇచ్చేయచ్చండి. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 spoons నెయ్యి వేసుకున్నాను. అలాగే ఒక 1 tablespoon అంతా ఆయిల్ కూడా వేసుకున్నాను. నెయ్యి ఇందులోకి యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 spoon అంతా ఆవాలు, 1 spoon జీలకర్ర వేసుకున్నాక అవి వేగించుకున్నాక ఇందులోకి కొన్ని కాజులను వేస్తున్నాను. కాజులు లేకపోతే పల్లీలు కూడా వేసుకోవచ్చండి. ఇలా నేను ఇక్కడ కాజులు వేసుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా అయ్యాక ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరుక్కొని వేసుకున్నాను. ఇలా ఉల్లిపాయని మంచిగా కొంచెం రంగు మారేంత వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 లేదా 6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. పిల్లలకైతే కొంచెం పచ్చిమిర్చి క్వాంటిటీని కొంచెం తగ్గించి పెట్టాలి, వాళ్ళు ఎక్కువ స్పైసీ తినలేరు కాబట్టి. పెద్దవారికి అయితే మనం స్పైసీగా చేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు మంచిగా వేగాక ఇందులోకి నేను ఇక్కడ 4 పెద్ద సైజ్ క్యారెట్లని ఇలా తురుముకొని పెట్టుకున్నాను. నేను ఒక 2 plates రైస్ అంతా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక 4 క్యారెట్స్ తీసుకున్నాను. ఇలా క్యారెట్ తురుము ఇందులోకి వేసుకున్నాక మనకు రుచికి సరిపడ ఉప్పు వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 teaspoon పసుపు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. పసుపు యాడ్ చేయడం వల్ల మనకు రైస్ కలర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా క్యారెట్ తురుము వేసుకున్నాక ఒక 2-3 minutes ఇలా దీన్ని బాగా వేపుకోవాలి. ఇందులోని పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు ఇలా మంచిగా వేపుకుంటూ ఉండాలి. ఇలా క్యారెట్ తురుము అంతా కూడా బాగా వేగాక ఇందులోకి నేను రైస్ యాడ్ చేసుకుంటున్నానండి. రైస్ మంచిగా వండుకొని దీన్ని ఒక ప్లేట్లోకి ఇలా సపరేట్గా తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రైస్ స్టిక్కీగా రాకుండా ఇలా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీది నుండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ క్యారెట్ మిశ్రమం ఇదంతా కూడా రైస్కి మంచిగా పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఇక్కడ నేను కలుపుకుంటున్నాను. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి. ఎంత టేస్టీగా సింపుల్గా ఈజీగా మనం క్యారెట్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలో ఇవాళ నేర్చేసుకున్నాం కదా. ఈ రెసిపీ నచ్చిందా మీకు? మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేసి ఇచ్చేయండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.